ఓకే, మరి కొబ్బరిపాల చేపల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరిపాల చేపల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరిపాలు 1.5 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా శిరీష గారు? ఫస్ట్ పాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫిష్ నేను సాల్మన్ తీసుకున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ సాల్మన్ బాగా దొరుకుతుంది కదా. సో దీనికి ముళ్ళు ఉండవు. సో ఈ చేప ముక్కలు వేయించాలా ముందు మనము? కొంచెం అట్లా షాలో ఫ్రై అంటాం కదా, అట్లా కొంచెం చేసుకుంటే. ఓకే ఓకే, మూత పెట్టవచ్చు యాక్చువల్లీ ఒకసారి వాటర్ అంతా పోయే వరకు. అంటే ఎక్కువ ఏమట్లా రోస్ట్ లాగా జస్ట్ లేయర్ ఒక లేయర్ ఫామ్ అవ్వాలి అంతే. సో దట్ మనం గ్రేవీలో వేసుకున్నప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది. సో దీనికి ఇంకా రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏమన్నా ఉంటుంది? అది పాపీస్, గసగసాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకొక 1 minute అవుతా అయిపోతుంది. ఓకే, సో ఇవి మనం సెపరేట్ చేసుకొని మళ్ళీ తర్వాత గ్రేవీ ఇందులో స్టార్ట్ చేసేసుకోవచ్చా? యాక్చువల్గా ఇట్లా చేస్తే ఏంటంటే ఈ ఆయిల్ కి ఈ సాల్మన్ లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని వచ్చేస్తాయి. సో మన డిష్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ లో. మనం పక్కన చేసుకొని వేస్తే ఆ ఫ్లేవర్ రాదు, సాల్మన్ ఫ్లేవర్ అంతా ఆయిల్ కి వెళ్ళిపోతుంది. ఒక డిష్ లోనే చేసుకోవాలి మనం. యాక్చువల్గా ఒక ప్లేట్ తీసుకొని తీసేసుకోవచ్చు. ఓకేనా, సో తీసేద్దాము. ఇది ఒక 1.5 minute అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ లో ఇంకా కొంచెం సరిపోతే ఓకే, ఇది లేదంటే కొంచెం యాడ్ చేసుకొని. ఎక్కువ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం కోకోనట్ మిల్క్ వాడుతున్నాం కదా, దాంట్లో నుంచి కూడా ఆయిల్ అన్ని వస్తాయి, పాపీ సీడ్స్ కూడా ఉంటాయి. సో అదంతా కూడా కొబ్బరిపాలలో ఏమైనా యాడ్ చేశారా? లేదు, జస్ట్ ప్లెయిన్ పేస్ట్ వేరే, కొబ్బరిపాలు వేరే. ఓకే ఓకే. సో దీంట్లో పెప్పర్, మిరియాలు ఉంటాయి కదా, దాని కారం అండ్ ఇంకా ఒక 2 స్లిట్ చిల్లీస్ వేస్తాను. సో ఆ 2 కారం కరెక్ట్ గా డిష్ కి సరిపోయేలాగా చూసుకోవాలి మనం. మనం పెప్పర్స్ తీసుకున్నప్పుడు అట్లా క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, తగ్గిస్తారా? తగ్గించాలి కొంచెం. సో ఇప్పుడు ఆనియన్స్. ఓకే, ఓన్లీ ఆనియన్స్ కు మొత్తం సరిపడా వేస్తున్నారా? జస్ట్ ఫస్ట్ మనము ఆనియన్స్ కి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అండ్ 1/4 కావాలి. ఫస్ట్ నేను హాఫ్ వేసుకున్నాను. అది ఎందుకు అలా? టేస్ట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఇట్లా అల్లం ముక్కలు కొంచెం పొడుగా కట్ చేసి వేసుకోవచ్చు. మిన్స్డ్ కొంచెం చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. ఇలా ఇష్టం. సో మీకు అలా తగులుతూ ఉంటే ఇష్టం అన్నమాట. అంటే చాలా మందికి అల్లం ముక్కలు అది పండు కింద పడితే పెద్దగా ఇష్టపడరు. నాకు ఇష్టంతో ఇట్లా. సో ఇప్పుడు చేపలకి ఇక్కడ చేపలకి అక్కడ చేపలకి చాలా తేడా ఉంటుంది కదా? ఉంటుంది, నాకు తెలీదు ఎందుకంటే నేను అక్కడ ఎప్పుడు చేయలేదు. వచ్చిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు తినలేదా? తినడం తెలుసు, బట్ అప్పుడు మీకు తేడా తెలియలేదా? తేడా అంటే ఇండియా వెళ్ళిన సంతోషంలో చేపలు పులుసుమో తెలీదు. అంతేనా? అన్ని బాగుంటాయి. ఓహో, ఏది చిన్నది ఏది తిన్నా కూడా అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అక్కడ ఇంకా మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు కదా కొన్ని రెసిపీస్, అవి పచ్చిమిర్చి యాడ్ చేస్తాం మనము. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆ డిష్ కలర్ మారిపోతుంది. సో కొంచెం వేసుకోవాలి. అమెరికా వచ్చిన కొత్తలో మీకు ఎలా అనిపించింది ఇక్కడ? ఫస్ట్ లో కొంచెం హోమ్ సిక్ లాగా, ఇంట్లో అందరు గుర్తు రావడం అది ఉండేది ఫస్ట్ లో. ఇప్పటికి కూడా ఉంటది, డిగ్రీ చేంజ్ అంతే. అంటే అప్పుడే కొంచెం ఎక్కువ, ఇప్పుడు ఓకే అలవాటు అయింది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. కొత్తగా వచ్చినప్పుడు అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు కదా, ఇప్పుడు కొంచెం ఓకే. బెటర్. ఓకే, 100. ఇదంతా పేస్ట్, ధనియాలు, జీలకర్ర, మిరియాలు,
గసగసాలు ఇవన్నీ కూడా 4 వేయించేసేసి ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆన్ ద థిక్కర్ సైడ్, థిన్నర్ సైడ్ అన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరి ఇట్లా పేస్ట్ లాగా గట్టిగా ఉండకూడదు. బాగా కలుపుకొని పోసుకోవాలి, మళ్ళీ పెప్పర్స్ కింద ఉండిపోతాయి. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మీరు వచ్చి 2.5 years ఎలా అయ్యారు మీ ఇద్దరు ఫ్రెండ్స్? అంటే పార్టీస్ లో కలుస్తూ అలా. ఓకేనా. చింతపండు పేస్ట్ కొంచెం ఎక్కువ అస్సలు వేసుకోవద్దు, డిష్ చేంజ్ టేస్ట్ మారిపోతుంది. వెనిగర్ ఈ వెనిగర్ ఇదంతా బాగుంటుందండి టేస్ట్. ఐ మీన్ ఈ ఫిష్ దీనికి సార్నెస్ కదా, అది మొత్తం పులుపే కదా, బాగుంటుంది. ఇది కోకోనట్ మిల్క్ కొద్దిగా థిక్ గా చేసుకున్నారు. ఇది కోకోనట్ మిల్క్ వేసుకొని కొంచెం. సో ఇది మనకంటే కాంబినేషన్ ఎలా రైస్ లోకి చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఏంటంటే కొంచెం ఇది ఎక్కువ క్వాంటిటీ వేసుకొని రైస్ కొంచెం తక్కువ తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం సాస్ కొంచెం థిక్ అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత లూజ్గా అదే ఎంత గ్రేవీ ఎంత ఉండాలో చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు? ప్రతి మచ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ అన్ని ప్లేసెస్ ఐ మీన్ తిరిగారా? డిఫరెంట్ ప్లేసెస్. సో ఏది మీకు బాగా నచ్చింది? నాకు నయాగరా ఫాల్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఇప్పుడు కొంచెం బాయిల్ వచ్చేసింది కదా, దీంట్లో మనము కెన్ యాడ్ ఫిషెస్. సో ఇప్పుడు మనకంటే ఈ చేప ముక్కలు దీంట్లో ఉడకాలా? అంతసేపు ఉడకాల్సింది లేదు, 2-3 minutes అంతే. సాల్మన్ కదా కొంచెం అన్ని ఇది ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. సో ఒక 2 minutes ఆగి తీసుకుందాం. ఓకే. సో చూద్దామా? రెడీ అండి, అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్. గీత గారు రెడీ. వావ్. సో చాలా బాగా చేశారండి కార్వింగ్. థ్యాంక్ యూ. ఫిషెస్ నైస్. ఇవైనా వేడి ఆగేదాకా తినొచ్చు, వెయిట్ చేయాలి. ఇవైతే ఇలా తినేయచ్చు పచ్చివి. బాగుందండి, నైస్. చాలా బాగా చేశారు. చాలా అంటే షేప్ అది చాలా కరెక్ట్ గా వచ్చింది. నైస్. ఓకే అండి, మరి కొబ్బరిపాల చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరిపాల చేపల కూర తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు డ్రై రోస్ట్ చేసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, చింతపండు గుజ్జు, వెనిగర్, కొబ్బరిపాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి మరికొద్దిసేపు మగ్గించి సర్వింగ్ బౌల్ తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరిపాల చేపల కూర రెడీ.